అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేస్తారండి. వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీ న్యాయం నిజ నిర్ధారంగా తెలుసు, నిదానంగా తెలుసుద్ది ఎవరేంటని. ఆ తర్వాత ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, అక్కడ చెల్లుతుంది చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు గూడుదేవలా సరే అది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు గూడు తిప్పించు. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా, నా కొడుకు రోజు నా బతుకుంటుంటాడు, నేనేం చేయాలయ్యా, నాకు అర్థం కాదు. తన కుమారుడి బూడిద ఇప్పిస్తే చాలు, నేను కార్యక్రమం చేసుకుంటాను, లేని పక్షంలో నేను పెట్రోల్ పూసుకుని తగలబెట్టుకుంటానంటూ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియా దగ్గర కన్నీరు మున్నీరవుతుంది. 2 నెలలు గడిచినా తన కుమారుడి యొక్క బూడిద ఇవ్వటంలో కూడా ఇంత ఆలస్యం చేస్తున్నారు. ఆ బూడిదనా నాకు ఇవ్వండి, నాకు మీరు ఇచ్చే డబ్బు కానీ ఏమీ నాకు వద్దు, నాకు బూడిద ఇవ్వండి చాలు అంటూ ఆమె విలపిస్తున్నటువంటి తీరు చూస్తే చూపర్లకు సైతం కన్నీళ్లు తెప్పించక మానవు. ఇదే సందర్భంలో తాము ఓటేసి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ పదే పదే తన కుమారుని క్రిమినల్ అని మాట్లాడుతూ, ఎవరో అమ్మాయిని రేప్ చేశాడంటూ మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ కామెంట్స్ను కూడా, ఆ ఆరోపణలు కూడా ఆమె ఖండించింది. అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ జరిగినా క్రిమినల్స్కు కులాలు ఉండవు, వాడు 14 సంవత్సరాల అమ్మాయిని 3 రోజులు బంధించి రేప్ చేస్తే అటువంటి వాడిని క్షమించాలా, వాడికి కులాన్ని ఆపాదిస్తారా అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి ఈ ఆరోపణ వచ్చిన వెంటనే ఎవరైతే బాధిత మహిళ ఉందో, అంటే అప్పటికి ఆవిడ ఆ ఆరోపణలు చేసేటప్పటికి ఆవిడ బాలిక ఉండొచ్చు, ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రాజేశ్వరి అనే ఆమె సాక్షాత్తు ఎవరైతే చనిపోయాడో సాయికృష్ణ యొక్క మరదలు, తానే ఇష్టపడి తన బావ అయినటువంటి సాయికృష్ణతో వెళ్ళానని, అది ఇష్టం లేనటువంటి తన తండ్రి ఆ టైంలో ఆ విధంగా కేసు పెట్టారు, మా మధ్య ఏమీ జరగలేదు, నేనే ఇష్టపడి వెళ్ళి బావతోటి ఉన్నాను కానీ నా తండ్రి మాత్రం ఈ కేసు పెట్టాడు, అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేవు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే తన తండ్రి కూడా ఆరోగ్య సమస్యల వల్ల 5 సంవత్సరాల క్రితమే చనిపోయాడు, దీనికి కానీ సాయికృష్ణకి కానీ ఏ సంబంధం లేదు, నన్ను మధ్యలోకి లాగొద్దు అంటూ ఆమె మీడియా సాక్షిగా తన స్టేట్మెంట్ ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు పలు మీటింగుల్లో అదే అంశాన్ని ప్రస్తావించారు. నిజమే, నేరస్తులకి కులం ఉండదు, కానీ నేరస్తులను మించిన క్రైమ్ చేసినటువంటి సిఐ నాగరాజు ఈరోజు నేరస్తుడయ్యాడు కదా, ఆయనకు మాత్రం కులం ఉంటుందా? అంటే కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు నాగరాజు గారికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని, ఆయన చాలా నీతిమంతుడని, ఆయనకు అనుకూలంగా క్యాండిల్స్ ర్యాలీలు చేశారు, అనుకూలంగా నిరసన కార్యక్రమాలు చేశారు. మరి క్రిమినల్ కాకపోతే ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు జైల్లో పెట్టారు? ఒకవేళ ఆయన నేరస్తుడు కాకపోతే ఆయనని ఈరోజు ఎందుకు రిమాండ్లో ఉంచారు? ఎందుకు సిట్ కస్టడీ కోరుతుంది? ఎందువల్ల సాయికృష్ణ హత్యానేరాపణ తానే చేశానని చెప్పి ఆయన లొంగిపోయాడు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. క్రిమినల్స్కి కులం ఉండదు, నిజమే, నాగరాజు కూడా ఇదే వర్తిస్తుంది. ఈరోజు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఈరోజు మీడియా ముందు వాపోతుంది, తనకు బూడిదిస్తే చాలు, నాకు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అవసరం లేదు, మాకు కూడా ప్రాణహాని ఉంది, ఆ నాగరాజు అన్నవాడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, మమ్మల్ని కూడా బ్రతకనివ్వరు, నా కొడుకు నా కళ్ళ ముందుకు వచ్చి కనబడుతున్నాడు, నాకు బూడిదిస్తే నేను కార్యక్రమం చేసుకుంటాను, లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటాను అంటూ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఈరోజు ఒక తల్లిగా, ఒకవేళ కొడుకు రౌడీ షీటర్ అయి ఉండొచ్చు లేదా క్రిమినల్ అయి ఉండొచ్చు, తల్లిగా ఆవిడ బాధను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రాస్పై కొన్ని ఎముకలు, బూడిద, ఏదో చేతికి కాలిపోయినటువంటి ఒక స్టీల్ కడియం, కాలిపోయినటువంటి ఒక లాఠీ దొరికాయని చెప్తున్నారు. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, ఆ టెర్రస్ అంటే లోపల టెర్రసా లేకపోతే బయట టెర్రసా? వర్షాలు పడుతుంటే అవి కొట్టుకుపోకుండా ఉన్నాయి, ఇంకా అప్పుడే వర్షాలు ప్రారంభమై 10 రోజుల పైన అవుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు బూడిద, ఆ ఎముకలు దొరికాయి అంటున్నారు, వాటిని డిఎన్ఏ టెస్ట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపామంటున్నారు. ఇదే అంశాన్ని విజయలక్ష్మి దగ్గర ప్రస్తావిస్తే అవి నా కొడుకువే అని గ్యారంటీ ఏమిటని చెప్పి ఆవిడ తిరిగి ప్రశ్నిస్తుంది. దీనికి కూడా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఒక డెడ్ బాడీని పూర్తిగా మాయం చేసే విధంగా వ్యవహారం అంతా కూడా స్వర్గపురి శ్మశాన వాటికలో జరిగింది అని చెప్తున్నారు. బస్సానంకి అక్కడ బస్టాండ్ దగ్గర నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 42 నుంచి కానీ 44 నుంచి కానీ ఆ రోజు తరలించినటువంటి 2 మృతదేహాల్లో సాక్షాత్తు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పిఎస్ ఇష్యూ చేసినటువంటి
ఆ సర్టిఫికెట్స్లో ఆ 2 మృతదేహాలు కూడా స్వర్గపురి శ్మశాన వాటికి తీసుకువెళితే అక్కడ వాటి రెండింటిని కూడా ఏ రకమైనటువంటి అందులో ఒక డెడ్ బాడీకి మాత్రం ఏ రకమైనటువంటి రిజిస్టర్లో నమోదు చేయకుండా దాన్ని డెడ్ బాడీని పూర్తిగా బర్న్ చేసి ఆనవాలు లేకుండా చేసేసి సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా చేసి ఇంత కార్యక్రమం జరుగుతుంటే 2 నెలలైనా సరే ఈరోజు ఆ తల్లికి కనీసం బూడిద కూడా అందించలేని పరిస్థితుల్లో నాగరాజుని రిమాండ్కి పంపించారు. సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని, సాయి కృష్ణకు సంబంధించిన మృతదేహంపై ఇంకా ఆధారాలు దొరకలేదని చెప్తున్నా సరే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద క్రైమ్ చేస్తే ఈ కులాలు అన్నవి నేరస్తులకు వర్తించమన్నది ఎంతో వాస్తవమో ఆ నేరస్తుడు పోలీస్ అయినా సరే ఆయన కూడా కులం వర్తించదు. ఇప్పుడు నాగరాజు గారు ఏ రకంగా అయితే క్రైమ్ చేసి రిమాండ్లో ఉన్నారో ఆయన నేరస్తుడు కాకపోతే ఎందువల్ల కేసు నమోదు చేశారు, ఎందువల్ల సస్పెండ్ చేశారు. ఈరోజు విజయలక్ష్మి కూడా అదే చెప్తుంది. తనకు ఆ అబ్బాయి చనిపోయినటువంటి తన కుమారుడు ఎవరైతే సినీ నటుడు జనసేనకు అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అని నీ వెనకాల తిరిగినందుకు నా కొడుకునే ఈరోజు ఈ రకంగా చేశారు, మేమంతా కాపులమని చెప్పి నీకు ఓటేసినందుకు మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందంటూ పవన్ కళ్యాణ్ యొక్క వైఖరిని ఎండగడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అమ్మాయి విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావించడం అన్నది ఎంతవరకు న్యాయం? ఆల్రెడీ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, మరి ఆ విషయం ఆయనకి తెలుసో తెలీదో. మరి మొత్తానికైతే ప్రస్తుతానికి సాయి కృష్ణ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆ తల్లి ఆ బూడిదిగాని ఇవ్వకపోతే మాత్రం తాను పెట్రోల్ పోసి తగలపెట్టుకుంటాను, తమను కూడా చంపేసి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆమె చేసిన ఆరోపణల పట్ల ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఏ రకంగా స్పందిస్తుంది అంటే అక్కడ చెప్తున్నారు, తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నీ కొడుకుని పంపించేస్తామమ్మా, ఇక్కడే ఉన్నాడమ్మా చూస్తాంలే అని చెప్పి తన సెల్ ఫోన్ లాక్కుని తనను బెదిరించి తన కొడుకును చూపించకుండా ఉన్నటువంటి మిగతా పోలీసు వాళ్ళందరినీ కూడా ఎందుకు విడిచిపెట్టారు? 4-5 మాత్రమే అరెస్ట్ చేసి విడిచిపెట్టేస్తే నాకు న్యాయం జరిగినట్టు కాదు అంటూ ఆమె చెప్తున్నారు. మరొక పక్క ఇలాంటి సంఘటన సత్తాంకుళం అనేటువంటి తమిళనాడు జిల్లాలో జరిగితే మదురై కోర్టు మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజు స్టేషన్లో ఉన్నటువంటి 9 మందికి కూడా ఉరిశిక్ష విధించింది. వాళ్ళు పైకోర్టుకి అప్పీలు వెళ్ళారన్నది వేరే విషయం. కానీ ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు లేదు? కేవలం నాగరాజును 2-3 హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేస్తే అసలు సాయి కృష్ణని ఎందువల్ల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, దేని నిమిత్తం విచారించారు అంటే ఇప్పుడు ఆ తల్లి ఆరోపించినట్టుగా మేకులు కొట్టి చంపారు బ్రతుకున్న వాడికి అన్నట్టుగా ఆ తల్లి చెప్తున్నటువంటి వాంగ్మూలం చూస్తుంటే ఎంతో చిత్రహింసలు చేసి సాయి కృష్ణను సాగనంపారు అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఈరోజు టెర్రాస్పై దొరికినటువంటి బూడిద కానీ ఎముకలు కానీ ఇవన్నీ ఎన్ని రోజులు బట్టి ఎందుకు పరిశీలించలేదు, ఇప్పుడు సడన్గా ఎందుకు పరిశీలించారు? ఒకవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా రికవరీ చేయవలసి ఉంది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ చూస్తుంటే సాయి కృష్ణ కేసును టోటల్గా నీరుగార్చే విధంగా కేవలం నాగరాజును 2-3 హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి వాళ్ళను మాత్రమే రిమాండ్కి పంపించి ఈ కేసులో చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. అంటే చాలామంది చెప్తున్నట్టు మళ్ళీ ఇప్పుడు నాగరాజు యూటర్న్ తీసుకుని ఈ కేసులో తాను అమాయకుడిని అంటూ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తనకు హాని ఉందంటూ తిరిగి రివర్స్లో మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ కేసులో ఆధారాలు లేవు కాబట్టి బయటపడడానికి చేస్తున్నటువంటి ఆలోచనగానే కుట్రలుగానే కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్పై ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా స్పందిస్తారు? సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అస్థికులు కానీ బూడిద కానీ తల్లి కోరినట్టుగా 2 నెలలు అవుతున్నా తనకు అందలేదంటుంది. అవి అందజేస్తారా? లేకపోతే ఈరోజు పోలీస్ స్టేషన్పై దొరికిన టెర్రాస్పై దొరికినటువంటి ఆ ఎముకలు బూడిదలు ఫోరెన్సిక్ నుంచి వచ్చిన తర్వాత వాటినే సాయి కృష్ణ డెడ్ బాడీగా నిర్ధారించి అప్పచెప్తారా? ఏం జరగబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.